నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మ్యాటర్లోకి వస్తే కాకినాడ సెజ్లో జే గ్యాంగ్ దోపిడీ చూస్తే కళ్ళు బైర్లు గమ్మాల్సిందే. అన్న పెద్ద మొత్తంలో కొట్టేస్తే తామేం తక్కువ అన్నట్లుగా రెచ్చిపోయారు వైసీపీ నాయకులు. డేగల్లాగా రైతులపైన వాలి వారి భూములను దిగమింగారు. రైతులకు కుడి చేత్తో ఇచ్చినట్లే ఇచ్చి ఎడం చేత్తో ఎడాపెడా లాగేసుకున్నారు. జగన్ మాయతో సెజ్ భూములను అప్పనంగా అరబిందోకి దోచిపెడితే కన్నబాబు కమిటీ పేరిట బురిడి కొట్టించి దాడిశెట్టి రాజా ఆయన అనుచరగణం రైతుల భూములు లాక్కున్నారు. కాకినాడ నుంచి ఉప్పాడ మీదుగా తుని వెళ్లే మార్గంలో సముద్ర తీరానికి చేరువుగా సెజ్ భూములుంటాయి. ఇందులో కొన్ని పిఠాపురం గ్రామం, మరికొన్ని తుని నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి. కాకినాడ ప్రాంతంలో ప్రత్యేక పారిశ్రామిక జోన్ ఆయిల్ రిఫైనరీ ఏర్పాటు చేస్తామంటూ 2005లో వైఎస్ ప్రభుత్వం ఓఎన్జీసీ ఒప్పందం చేసుకుంది. 13 గ్రామాల్లో 8,120 ఎకరాల సేకరణకు ఆనాటి వైఎస్ఆర్ ప్రభుత్వం నోటీస్ ఇచ్చింది. వ్యతిరేకించిన రైతులపైన తీవ్ర అణచివేతకు పాల్పడింది. అలా రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కున్నాక ఓఎన్జీసీని వెళ్లగొట్టి తమకు కావలసిన ప్రైవేట్ సంస్థకు సెజ్ను అప్పజెప్పింది. ఇక 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ 4 ఆకులు ఎక్కే చదివాడు. అధికారాన్ని, వనరులను వాడి దాదాపు సెజ్ మొత్తం తమ అస్మదీయ అరబిందో రియాలిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ వశమయ్యేలా చేశారు. ఇది వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కుటుంబ సంస్థని తెలిసిందే. వైఎస్ హయాంలో నోటీసులు అందిన రైతుల్లో 2,180.69 ఎకరాలు ఇచ్చేందుకు భూ యాజమాన్యులు ససేమిరా అన్నారు. ఆ భూమిని తమ సొంతమంటూ 19 ఏళ్లగా పోరాడుతూనే ఉన్నారు. 2019 మార్చిలో ప్రతిపక్ష నేతగా పిఠాపురంలో ప్రచారానికి వచ్చిన జగన్ అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే న్యాయం చేస్తామని మాటిచ్చారు. అధికారంలోకి వచ్చిన 8 మాసాల తర్వాత 2020 జనవరిలో అప్పటి మంత్రి కె కన్నబాబు చైర్మన్గా 4 అధికారులు, సెజ్ కంపెనీ ప్రతినిధులు సభ్యులుగా కమిటీ వేశారు. ఆ భూములపైన అధ్యయనం చేసి కన్నబాబు కమిటీ కొన్ని సిఫార్సులు చేసింది. సెజ్లో 2,180 ఎకరాల భూములను యథాతథంగా లేదా ప్రత్యామ్నాయంగా భూములు రైతులకు ఇవ్వాలని ప్రభుత్వానికి సూచించింది. కానీ అక్కడే అసలు కుట్ర మొదలైంది. తన ఆత్మీయ కంపెనీ అరబిందో సమస్యను తీర్చేందుకు జగన్ ప్రభుత్వం కుట్రపూరితంగా పావులు కదిపింది. ఎందుకంటే సెజ్ భూములు ఒకే చోట కాకుండా అక్కడక్కడ విడివిడిగా ఉంటాయి. వాటన్నిటినీ ఒక హద్దులోకి ఏర్పాటు చేసి దాదాపు 6,000 ఎకరాలు కంపెనీకి అప్పజెప్పాలన్న కుతంత్రం కమిటీ సిఫార్సులో దాగి ఉంది. సెజ్ సరిహద్దు లోపల ఉన్న భూములు వాటిని కంపెనీకి అప్పగించి మరో చోట రైతులకు స్థలం ఇవ్వాలని కమిటీ సూచించింది. సెజ్ సరిహద్దు దూరంగా ఉన్న వారికి మాత్రమే సొంత భూములు తిరిగిచ్చేలా ఈ సిఫార్సులు ఉన్నాయి. కన్నబాబు కమిటీ సిఫార్సుల అమలు 2021 మార్చిలో జగన్ ప్రభుత్వం జీవో నెంబర్ 12 జారీ చేసింది. ఆ తర్వాత 3 ఏళ్లలో కేవలం 187.55 ఎకరాల భూమి మాత్రమే రైతులకు తిరిగిచ్చింది. మరో 492 ఎకరాలు ప్రత్యామ్నాయ భూమిగా మరికొందరికి అందజేసింది. దాదాపు 1,200 మాత్రం ఇప్పటికీ రైతులకు ఇవ్వలేదు. భూములు తిరిగిచ్చే క్రమంలో వైసీపీ మంత్రి దాడిశెట్టి రాజా అండ్ కో దోపిడీకి నయా స్కెచ్ వేసింది. 2022 ఏప్రిల్ నుంచి 2024 జూన్ వరకు మంత్రిగా ఉన్న రాజా జీవో నెంబర్ 12ను కల్పతరుగా మార్చుకున్నారు. రాజాతో పాటు ఆయన మామ దేవవరపు సూర్యచక్రం, వైసీపీ నాయకుడు గంగాధర్రావు కారు చౌకగా రైతుల భూములు కొట్టేశారు. పిఠాపురం, తుని ప్రాంతాలకు సంబంధించిన 2 ముఖ్య నేతలే 70కి పైగా ఎకరాలు సొంతం చేసుకున్నట్లుగా తేలింది. వీటిలో ఎక్కువ భాగం బినామీ పేర్లతో సేకరించారు. సెజ్ కంపెనీ నుంచి రైతుల పేరిట రిజిస్టర్ అయిన 1-2 గంటల వ్యవధిలోనే తమ పేరిట బదిలీ చేసుకున్నారు. భారీ ధర పలికే భూములను మార్కెట్ ధరను బూచిగా చూపి దాడిశెట్టి రాజా కారు చౌకగా భూములు కొట్టేసినట్లుగా రికార్డులు చెప్తున్నాయి. కొత్తపల్లి మండలం పిఠాపురం వైసీపీ ప్రజాప్రతినిధులు బినామీ పేర్లతో సెజ్ భూములు లాక్కున్నట్లుగా తెలిసింది. అప్పుడు ఈ ప్రాంతంలో హవా సాగించిన ముఖ్య నాయకుడే 40 ఎకరాలకు పైగా విలువ ఉన్న భూములను సొంతం చేసుకున్నట్లుగా తెలిసింది.
ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం మర్చిపోతూ మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. ప్లీజ్ సపోర్ట్ మెటా న్యూస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మెటా న్యూస్.